వెల్కమ్ అందరికి వెల్కమ్ టు గ్రో విత్ us ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ డే 15 డెడ్ లాక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఓఎస్. దాని తర్వాత అసలు డెడ్ లాక్స్ అంటే ఏంటి, అవాయిడెన్స్ ఏంటి, ప్రివెన్షన్ ఏంటి, బ్యాంకర్స్ అల్గారిథం, మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బ్యాంకర్స్ అల్గారిథం, అవన్నీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రొడక్షన్. డెడ్ లాక్ అంటే ఏంటి ఎలా చెప్పను, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ టీచర్ టూ స్టూడెంట్స్కి ఒక వర్క్ ఇచ్చారు. ఏంటి? ఒక ఒక పెన్ను, ఒక ఎరేజర్ రిసోర్సెస్ ఇక్కడ. ఒక పెన్ను, ఒక ఎరేజర్. స్టూడెంట్ ఏం చేయాలంటే ఒక పెన్నుతో రాయాలి, ఒక ఎరేజర్తో రబ్ చేయాలి. రెండు ఒక స్టూడెంటే చేయాలి. అప్పుడే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ మీరు స్టూడెంట్నే ప్రాసెస్గా తీసుకోండి. స్టూడెంట్ ఈక్వల్ టు ప్రాసెస్. పెన్ను ఎరేజర్ వచ్చేసి రిసోర్స్గా తీసుకోండి. పెన్ను ఎరేజర్ వచ్చేసి రిసోర్స్. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు వీడి దగ్గర పెన్ ఉంది, వీడి దగ్గర ఎరేజర్ ఉంది. వీడి పెన్ను వీడికి ఇద్దాం అనుకోవట్లా, వీడి ఎరేజర్ వీడిద్దాం అనుకోవట్లా, ఇద్దరు స్వార్థంగా ఉన్నారు. అప్పుడు వీడు వీడి దగ్గర ఏమో ఎరేజర్ అనే రిసోర్స్ లేదు, వీడి దగ్గర పెన్ అనే రిసోర్స్ లేదు. అప్పుడు రెండు ప్రాసెస్లు ముందుకెళ్ళలేవు, ఒక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సిస్టమ్ అనేది ఇంకా అక్కడే బ్లాంక్ అయిపోతుంది, ఐడియల్ అయిపోతుంది. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్నే మనం డెడ్ లాక్ అని అంటాం. దాన్ని నేను ఇక్కడ ఇంగ్లీష్ డెఫినేషన్లో ఇచ్చాను. డెడ్ లాక్ ఈజ్ ఎ సిచ్యువేషన్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ ఎ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ బ్లాక్డ్ బికాస్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ ఎ హోల్డింగ్ ఎ రిసోర్స్ అండ్ వెయిటింగ్ ఫర్ అనదర్ రిసోర్స్. అంటే వీడి దగ్గర పెన్ ఉంది ఆల్రెడీ, ఒక రిసోర్స్, కానీ ఇంకొక రిసోర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇంకొక ప్రాసెస్ ఆ రిసోర్స్ని వదిలేద్దామని అనుకోవడం లేదు. ఎందుకంటే అది కూడా దానికి వేరియస్ రీజన్ ఉండొచ్చు, అదంతా మనకు అవసరం లేదు. బట్ ఈ ప్రాసెస్కి రిసోర్స్ కావాలి కానీ ఏ ప్రాసెస్ రిసోర్స్ రిలీజ్ చేయడం లేదు. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్నే మనం డెడ్ లాక్ అని అంటాం. సింపుల్గా ఇప్పుడు రీల్స్లో వైరల్ అవుతుంది కదా, జస్ట్ మీకు ఇంకా కొంచెం ఫ్రెండ్లీగా అర్థమవుతుందని చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో పెట్టాను. శివాని వచ్చేసి ఆకాంక్ష ఎవరని అడుగుతుంది, కానీ ఆకాంక్ష వచ్చేసి శివాని ఎవరని అడుగుతుంది. మీరు ఇద్దరికి సమాధానం చెప్పలేదు, ఎవరికి సమాధానం చెప్పినా అది మీకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డెడ్ లాక్ సిచ్యువేషన్. మీరు ముందుకు వెళ్ళలేరు. శివాని గురించి ఆకాంక్షకు చెప్పినా, ఆకాంక్ష గురించి శివానికి చెప్పినా మీకు తర్వాత సరే, అంత అంత డెప్త్ వద్దు. ఇప్పుడు మనం వీడియోలోకి వద్దాం. ఇది డెడ్ లాక్ మెయిన్ కోర్ డెఫినేషన్ అయిపోయాక ఇది మీరు చదవండి, అర్థమవుతుంది ఇంట్రడక్షన్ పార్ట్ వరకు. నెక్స్ట్, ప్రతి ప్రాసెస్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అని ఉంటాయి. దాని తర్వాత ప్రతి ఒక ప్రాసెస్ రిసోర్స్ని ఎలా తీసుకుంటుంది అంటే రిక్వెస్ట్ చేస్తుంది, యూస్ చేసుకుంటుంది, రిలీజ్ చేసుకుంటుంది. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఇది ఒకసారి 1 2 అనేది అర్థం చేసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్, డెడ్ లాక్ క్యారెక్టరైజేషన్, ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ డెడ్ లాక్? 2 మార్క్ క్వశ్చన్, కన్ఫర్మ్ మిడ్ కానీ సెమ్ కానీ. డెడ్ లాక్ ఉందంటే ఈ క్వశ్చన్ ఎక్కువ రిపీటెడ్గా అడుగుతుంటారు. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్ ఫర్ డెడ్ లాక్ అంటే ఫస్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్, సర్క్యులర్ వెయిట్. ఒక గ్రాఫ్ ఇచ్చి దీనిలో డెడ్ లాక్ ఉంటుందా ఉండదా అంటే నోట్స్ అన్ని ఎక్కడన్నా సర్కిల్ ఫామ్ అయింది అనుకో, సైకిల్ ఫామ్ అయింది అనుకోండి, డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. సైకిల్ ఉంది కదా అని డెడ్ లాక్ అని చెప్పేయకూడదు. డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉండాలి అంటే సైకిల్ ఖచ్చితంగా ఉండాలి. సైకిల్ కనుక లేకపోతే ఖచ్చితంగా డెడ్ లాక్ రాదు. ఓకేనా? సో సర్క్యులర్ వెయిట్ అనేది మనకు ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్ డెడ్ లాక్. ఈ 4 కండిషన్స్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయితే మనకి ఖచ్చితంగా డెడ్ లాక్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అసలు ఆ 4 కండిషన్స్ ఏంటి? మ్యూచువల్ ఎక్స్క్లూషన్, ఒక ప్రాసెస్కి ఒక రిసోర్సే అలాకేట్ అవ్వాలి. అంతకన్నా ఎక్కువ రిసోర్సెస్ అలాకేట్ అయితే డెడ్ లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ అండ్ వెయిట్ అంటే కండిషన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ హోల్డ్ చేసి వెయిట్ చేస్తుంది ఇంకొక ప్రాసెస్ కోసం. పెన్ పట్టుకొని ఎరేజర్ కోసం వెయిట్ చేయడం లాగా. నో ప్రీమిషన్. అంటే ఏంటంటే, ప్రీమిషన్ అంటే ఏం చెప్పాను నేను? స్టాప్ అని చెప్పాను ఆల్రెడీ మన ప్రాసెస్ వీడియోస్లో, ఎఫ్సిఎఫ్ఎస్ఎస్జిఎఫ్ వీడియోస్లో. ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా కంప్లీట్గా అది ఎగ్జిక్యూట్ రన్ అవుతూనే ఉందనుకోండి, డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సర్క్యులర్ వెయిట్ అంటే ఇలా నోట్స్ ఉంటాయి, N1 N2 N3, వీటి మధ్య సర్క్యులర్ లూప్. ఈ కైండ్ ఆఫ్ వేలో ఒక షేరెడ్ రిసోర్స్తో
ఒక లూప్ ఫామ్ అయితే డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 4 కండిషన్స్ మనకి డెడ్ లాక్ రావడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్న కండిషన్స్. దాని తర్వాత మీకు ఈ డెడ్ లాక్స్లో కన్ఫర్మ్ డెడ్ లాక్ చాప్టర్ ఉంది అంటే ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ మీ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఫస్ట్ది ఏంటి? బ్యాంకర్స్ అల్గారిథం. బ్యాంకర్స్ అల్గారిథంలో థియరీ పార్ట్ మీకు అంత అర్థం అవ్వాలి, ఎగ్జామ్ తక్కువగా అడుగుతారు. కానీ ఈ బ్యాంకర్స్ అల్గారిథంకి ఒక అల్గారిథం ఉంది. ఆ అల్గారిథం రెండుగా స్ప్లిట్ అయింది. ఒకటి సేఫ్టీ అల్గారిథము, ఇంకోటి రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథము. ఈ రెండు నేను కింద చెప్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దాని తర్వాత సమ్, దాని తర్వాత గ్రాఫ్ సమ్. మీకు డెడ్ లాక్ అనే చాప్టర్ ఓఎస్లో ఇంక్లూడ్ అయిందంటే ఈ మూడిట్లో గ్రాఫ్ సమ్ కానీ, డైరెక్ట్ సమ్ కానీ, అల్గారిథం కానీ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆ గ్రాఫ్ సమ్స్ ఎలా చేయాలనేది ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బ్యాంకర్స్ అల్గోరిథం ఏంటి, ఇది ఎక్కడ వాడతాం కూడా వీడియోలో వస్తుంది, కంప్లీట్గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్స్ తెలియాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్లో మనం ప్రాసెస్ని సర్కిల్ ద్వారా డినోట్ చేస్తాం, రిసోర్స్ని స్క్వేర్ ద్వారా డినోట్ చేస్తాం. ఒక రిసోర్సెస్ లోపల సబ్ రిసోర్సెస్ అంటే ఇన్స్టాన్సెస్ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఈ రిసోర్స్ లోపల 4 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అని. ఒకవేళ వీడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఈ రిసోర్స్ లోపల 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అని అర్థం. ఇన్స్టాన్స్ అంటే ఏం లేదు, జస్ట్ రిసోర్స్లో ఒక పార్ట్ అంతే. నెక్స్ట్ పి ఇలా ఇచ్చాడు అనుకోండి, ఈ ప్రాసెస్ P1 అనేది రిసోర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ రిసోర్స్లో 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇలా ఉందనుకోండి, ఈ దీంట్లో 5 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. 5 ఇన్స్టాన్సెస్, ఈ యారో ఇలా ఉంది, ఇన్స్టాన్స్ నుంచి ప్రాసెస్కి ఉంది. దీని మీనింగ్ ఏంటంటే పి ఈస్ హోల్డింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆర్, సారీ అంతే, పి ఈస్ హోల్డింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆర్. దీని మీనింగ్ ఏంటంటే పి ఈస్ రిక్వెస్టింగ్ ఆర్. ఇదేమో ప్రాసెస్, ఇదేమో రిసోర్స్. ఇదేమో 4 ఇన్స్టాన్సెస్, ఈ రిసోర్స్లో 5 ఇన్స్టాన్సెస్, ఈ రిసోర్స్లో 2 ఇన్స్టాన్సెస్, అట్లా హోల్డింగ్ రిక్వెస్ట్. ఇది తెలిస్తే గ్రాఫ్ సమ్స్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పింది, గ్రాఫ్లో సైకిల్ లేకపోతే డెడ్ లాక్ ఉండదు, సైకిల్ ఉంటే డెడ్ లాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇదంతా చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత డెడ్ లాక్కి 4 మెథడ్స్ ఉన్నాయి: డెడ్ లాక్ ప్రివెన్షన్, డెడ్ లాక్ అవాయిడెన్స్, డెడ్ లాక్ డిటెక్షన్, డెడ్ లాక్ రికవరీ. ఈ 4 మెథడ్స్ తెలిస్తే ఆల్మోస్ట్ మన డెడ్ లాక్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ లాక్ ప్రివెన్షన్కి వెళ్దాం. డెడ్ లాక్ అసలు ఎందుకు వస్తుందంటే 4 ఎసెన్షియల్ కండిషన్స్ చెప్పాను ఇందాక. ఆ 4 ఎసెన్షియల్ కండిషన్స్లో ఏదో ఒకటి కనుక మనం ప్రీమ్ చేయగలిగితే, మనము ప్రీమ్ట్ అంటే స్టాప్ చేయగలిగితే, ప్రివెంట్ చేయగలిగితే, మనం డెడ్ లాక్ అనేది మనం ప్రివెంట్ చేయగలం. ఏంటి ఆ 4 కండిషన్? మ్యూచువల్ ఎక్స్క్లూజన్, హోల్డ్ అండ్ వెయిట్, నాన్ ప్రిమిషన్, సర్క్యులర్ వెయిట్. ఎలా ప్రీమ్ చేస్తాం అనేది నేను ఇక్కడ ఇచ్చాను, మీరు చదివితే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ డెడ్ లాక్ ప్రివెన్షన్ ఇలా చేస్తాం అనమాట. దాని తర్వాతకి వెళ్తే డెడ్ లాక్ అవాయిడెన్స్. ఈ డెడ్ లాక్ అవాయిడెన్స్లో బ్యాంకర్స్ అల్గారిథం ఉంటుంది. డెడ్ లాక్ అవాయిడెన్స్ అంటే ఏంటంటే మనం డెడ్ లాక్ వస్తుందేమో అని ముందుగానే ప్రెడిక్ట్ చేస్తాం అనమాట. ఈ అల్గారిథమ్స్ వాడి, ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అల్గారిథం వాడి డెడ్ లాక్ వస్తుందేమో అని ప్రెడిక్ట్ చేస్తాం. డెడ్ లాక్ వస్తుంది అని తెలిస్తే మనం ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేయమన్నమాట. రాదు అని తెలిస్తే మనం ఈజీగా సేఫ్గా కంటిన్యూ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాంకర్స్ అల్గారిథంకి మన కోడ్ చూద్దాం. ఫస్ట్ అల్గారిథం చూద్దాం. అల్గారిథం చూసాక ఈ బ్యాంకర్స్ అల్గారిథంకి కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని తర్వాత ఫస్ట్ అల్గారిథం చూడాలి, దాని తర్వాత సమ్స్ చూడాలి, దాని తర్వాత గ్రాఫ్ మోడల్ సమ్స్ చూడాలి. కోడ్ మిమ్మల్ని ఎగ్జామ్లో ఎక్కువ అడగరు, బట్ ల్యాబ్ ఉన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అండ్ అంతే, ఇంతవరకు చేస్తే ఒక లాంగ్ ఆన్సర్ మీ చేతిలో ఉన్నట్టే. ఇంకా ఎక్కువ ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా అల్గోరిథంలోకి వెళ్ళిపోదాం. అల్గోరిథం నేను మీకు కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఫోటోలో ఇచ్చాను చూడండి. ఇందులో మనకి 4 పారామీటర్స్ ఉంటాయి: అవైలబుల్, మ్యాక్స్, అలోకేషన్, నీడ్ అని. ఇక్కడ చూస్తే మీకు హెవీగా ఉంది, అసలు ఏం అర్థం కానట్టుగా ఉంటుంది. మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు.
ఒక సమ్ చెప్పి సమ్ ద్వారా అల్గోరిథం చెప్తా, మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ని మనం ఎన్ ద్వారా డినోట్ చేస్తాం. 5 ప్రాసెసెస్ ఉన్నాయనుకో, ఎన్ వాల్యూ 5. నెక్స్ట్ ప్రతి ప్రాసెస్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ని మనం ఎం ద్వారా డినోట్ చేస్తాం. ఈ అల్గోరిథం ప్రకారం ఎం వాల్యూ 3 అనుకోండి. అవైలబుల్ అంటే ఏంటంటే ఒక రిసోర్స్లో ఎన్నెన్ని ఇన్స్టాన్సెస్ అవైలబుల్గా ఉన్నాయనేది అవైలబుల్ అరే మనకి డినోట్ చేస్తుంది, అరే కానీ వెక్టార్ కానీ. నెక్స్ట్ మ్యాక్స్ అనేది ఎన్ క్రాస్ ఎం మ్యాట్రిక్స్. ఇక్కడ 5 ప్రాసెసెస్ 3 రిసోర్సెస్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 5 x 3 మ్యాట్రిక్స్ అనుకోండి. ప్రతి ప్రాసెస్కి మ్యాక్సిమం డిమాండ్ ఏంటి, ఎన్ని ఇన్స్టాన్సెస్ డిమాండ్ చేయగలదు అని మ్యాక్సిమం మ్యాట్రిక్స్ చెప్తుంది. ఎలాకేషన్ మ్యాట్రిక్స్ ఏం చెప్తుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అనేది ఒక ప్రాసెస్కి ఎలాకేట్ అయ్యాయి. నెక్స్ట్ నీడ్ అనేది ఏం చెప్తుందంటే ఆ ప్రాసెస్కి ఎన్ని ఇన్స్టాన్సెస్ అనేది అవసరం. నీడ్ ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం మైనస్ ఎలాకేషన్. మనం డైరెక్ట్గా థియరీ చూసుకుంటే మనకు చాలా ఇన్కన్వీనియంట్గా, ఇబ్బందిగా, అర్థం కానట్టుగా ఉంటుంది. ఒక సమ్ చూసి సమ్ ద్వారా మనం థియరీకి వచ్చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కింద సమ్ చెప్పాను, మీరు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. సమ్ చెప్పాక ఒకసారి ఫోటోలో ఉన్న థియరీ చదవండి, ఇంపార్టెంట్. అల్గోరిథం అడిగితే అడిగే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత సేఫ్టీ అల్గోరిథం. ఈ అవైలబుల్ మ్యాక్స్ అలొకేషన్ నీడ్ అనేది జస్ట్ పారామీటర్స్, వేరియబుల్స్ లాగా ఏమేమి ఉన్నాయి అని. సేఫ్టీ అల్గోరిథం, రిసోర్స్ క్వశ్చన్ అల్గోరిథం, ఈ రెండు ఇంపార్టెంట్. సేఫ్టీ అల్గోరిథం మనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేఫ్టీ అల్గోరిథంలో వర్క్, ఫినిష్ అని 2 వెక్టార్స్ ఉంటాయి, అరేస్ లాగా అనుకోండి. వర్క్ అనే వెక్టార్ ఏం చేస్తుందంటే అవైలబుల్ అవైలబుల్కి డమ్మీ లాగా అవైలబుల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ అవైలబుల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇనీషియల్గా దాన్ని చేయకుండా వర్క్ ఈక్వల్ టు అవైలబుల్ అని తీసుకుంటాం. థీరీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ప్రాబ్లం వింటే మీకు థీరీ ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫినిష్ అనే వెక్టార్లో అన్ని ఫాల్గా తీసుకుంటాం, బూలియన్ వెక్టార్. అండ్ 5 ప్రాసెస్లు ఫస్ట్ ఫాల్స్గా తీసుకుంటా. నేను ఎగ్జాంపుల్కి 5 ప్రాసెస్లు అని చెప్పాను, మీరు ఎన్ని ప్రాసెస్లు అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత ఒక సేఫ్ సీక్వెన్స్ అని రాయాలి. సేఫ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఏదో P0 అని, P1 అని, P2 అని, P3 అని, P4 అని, ఈ 5 ప్రాసెస్లు ఈ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయితే మనకి ఎటువంటి డెడ్ లాక్ ఉండదు అని అర్థం. సేఫ్ సీక్వెన్స్ వచ్చింది అని అంటే ఈ సీక్వెన్స్లో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయితే మన డెడ్ లాక్ రాకుండా ఎఫిషియెంట్గా మన సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అని అర్థం. ఒకవేళ ఒక సమ్కి సేఫ్ సీక్వెన్స్ అనేది రాలేదనుకోండి, డెడ్ లాక్ వచ్చే ఛాన్స్ ఉందని అర్థం. ఛాన్స్ ఉంది కదా, 100% సేఫ్ సీక్వెన్స్ రాకపోతే డెడ్ లాక్ వస్తుంది అని అర్థం. ఓకేనా? మరి అసలు ఈ సేఫ్ సీక్వెన్స్ ఎలా రాయాలి? సేఫ్ సీక్వెన్స్ ఎలా రాయాలంటే జస్ట్ డైరెక్ట్గా ఒక సమ్ తీసుకొని చెప్తాను నేను. సమ్ తీసుకొని వెళ్ళిపోతే మనకి క్వశ్చన్ పేపర్లో ఇలా ఇస్తాడు, అలొకేషన్ వాడే ఇస్తాడు, మ్యాథ్స్ వాడే ఇస్తాడు. కొన్నిసార్లు అవైలబుల్ వాడు ఇవ్వడు. అవైలబుల్ వాడు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో చూద్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 5 ప్రాసెసెస్ ఇచ్చాడు, 3 రిసోర్సెస్ ఇచ్చాడు. ఆ రిసోర్సెస్ ఏంటి? ఏబిసి అనేవి 3 రిసోర్సెస్. 5 ప్రాసెస్ P0 నుంచి P4 దాకా అంతా బాగానే ఉంది. ఏకి 10 ఇన్స్టాన్సెస్ అన్నాడు, బికి 5 ఇన్స్టాన్సెస్ అన్నాడు, సికి 7 ఇన్స్టాన్సెస్ అన్నాడు. ఓకే. అయితే ఈ ఏకి 10 ఇన్స్టాన్సెస్లో ఎన్ని ఇన్స్టాన్సెస్ అనేవి అలోకేట్ అయ్యాయి? P0కి 0 ఇన్స్టాన్సెస్ అలోకేట్ అయ్యాయి. మీరు ఇవి హారిజాంటల్గా అస్సలు చూడకూడదు. ఇక 200 ఉందంటే 200 ఉందంటే 200గా తీసుకోకూడదు, వర్టికల్గా చూడాలి. ఏకి P0కి 0 ఇన్స్టాన్సెస్ అయ్యాయి, ఏకి P1కి 2 ఇన్స్టాన్సెస్ అయ్యాయి, ఏకి P2కి 3 ఇన్స్టాన్సెస్ అయ్యాయి. అట్లాగా వర్టికల్గా చూడాలి. మీరు హారిజాంటల్గా చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరు దయచేసి హారిజాంటల్గా మాత్రం చూడకండి, వర్టికల్గా చూడండి. అయితే ఈ 10 ఇన్స్టాన్సెస్లో ఏకి P1కి 2, P2కి 3, P3కి 10, అంటే ఈ మూడింటి సమ్ ఎంత? 5 + 2 7. 7 ఇన్స్టాన్సెస్ అలోకేట్ అయ్యాయి. అయితే ఎన్ని ఇన్స్టాన్సెస్ ఫ్రీగా ఉన్నాయి? 10 ఇన్స్టాన్సెస్లో 7 అలోకేట్ అయ్యాయి అంటే 3 ఫ్రీగా ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ బీకి చూద్దాం. బీకి టోటల్ 5 ఉన్నాయి. 5 ఇన్స్టాన్సెస్లో 2 అలోకేట్ అయ్యాయి అంటే బీలో ఎన్ని ఫ్రీగా ఉన్నాయి? 3గా ఫ్రీగా ఉన్నాయి. సిలో 7 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. 7 ఇన్స్టాన్సెస్లో ఎన్ని ఫ్రీగా ఉన్నాయి? 2, 1, 2, 5 ఇన్స్టాన్సెస్ అలోకేట్ అయ్యాయి అంటే ఎన్ని ఇన్స్టాన్సెస్ ఫ్రీగా ఉన్నాయి? అంటే అవైలబుల్లో 2 ఉన్నాయి. సో మనకి అవైలబుల్ మ్యాట్రిక్స్ మన సొంతంగా మనం రాసుకోవడానికి రావాలి. క్వశ్చన్ పేపర్ కొంచెం ఏదైనా ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే అవైలబుల్ వాడు ఇవ్వడు, మనం తీసుకోవడం రావాలి. ఇప్పుడు మనం అవైలబుల్ చెక్ చేద్దాం. 332 చూసారా? ఇలాగా ఫస్ట్ అవైలబుల్ రాసుకోవాలి. నెక్స్ట్ అవైలబుల్ రాసుకున్నాక సేఫ్ సీక్వెన్స్ వస్తుందో లేదో చూసుకోవాలి. సేఫ్ సీక్వెన్స్ వస్తుందో లేదో ఎలా చూసుకోవాలి? ఫస్ట్ మన మ్యాక్సిమం
ఏకి 7 రిసోర్సెస్, బికి 5 రిసోర్సెస్, సికి 3 రిసోర్సెస్ P0 అనే ప్రాసెస్లో. మ్యా దాని తర్వాత సేఫ్ సీక్వెన్స్ వస్తుందో లేదో చూసుకోవడానికి ముందు ఫస్ట్ మనం నీడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. నీడ్ మ్యాట్రిక్స్ ఎలా రాసుకోవాలి? నీడ్కి ఫార్ములా ఏం చెప్పాను? నీడ్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ అలోకేషన్. P0కి నీడ్ ఏమవుతుంది? 7 మైనస్ 0. మీరు 753 మైనస్ 10గా చేయకూడదు. చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు. 753 మైనస్ 10 చేస్తే బొక్క బోర్లా పడ్డట్టే, సమ్ము మొత్తం పోతుంది. ప్రతిదీ జాగ్రత్తగా చేసుకోవడమే ఇక్కడ కీ. 7 మైనస్ 0 7, 5 మైనస్ 1 4, 3 మైనస్ 0 0. P1కి నీడ్ ఏమవుతుంది? 3 మైనస్ 2 1, 2 మైనస్ 0 0, 2 మైనస్ 0 0. P2కి నీడ్ ఏమవుతుంది? 9 మైనస్ 3 6, 0 మైనస్ 0 0, 2 మైనస్ 2 0. P3కి నీడ్ ఏమవుతుంది? 2 మైనస్ 2 0, 2 మైనస్ 1 1, 2 మైనస్ 1 1. P4కి ఏమవుతుంది? 4 మైనస్ 0 0, 4 మైనస్ 0 4, 3 మైనస్ 0 3, 3 మైనస్ 2 1. కింద ఇచ్చాను చూడండి నీడ్ మ్యాట్రిక్స్. దాని తర్వాత అలోకేషన్, మ్యాక్స్, దాని నుంచి నీడ్ రాసుకున్నారు, అవైలబుల్ రాసుకున్నారు, అంతా అయిపోయింది. ఇంక మన సేఫ్ సీక్వెన్స్ ఎలా వస్తుందో చూసుకోవడమే. సేఫ్ సీక్వెన్స్ ఎలా వస్తుందో ఎలా చూసుకోవాలి అంటే మనము ఇక్కడ ఉన్న ఈ నీడ్ని అవైలబుల్గా కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నీడ్ ఎంత ఉంది? 7 4 3 ఉంది. ఇక్కడ 3 3 2 ఉంది. మనకి 7 కావాలి ఏకి ఇన్స్టాన్సెస్, కానీ ఇక్కడ 3 ఉంది. సో P0 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవడానికి ఛాన్స్ ఉందా? P0 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ P1 చూసుకోవాలి. ఫస్ట్ పై నుంచి కిందకి రావాలి. ఆర్డర్ ఎప్పుడు ఇలా రావాలి, మీరు పై నుంచి కిందకి. P1 అయిపోయింది అనుకోండి. P1 అయిపోతే మళ్ళీ మీరు P0 నుంచి రాకూడదు, P2 నుంచి రావాలి. లాస్ట్లో మళ్ళీ P0కి వెళ్ళాలి. చెప్తా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు P1 ఏకి 1 ఇన్స్టాన్సే నీడ్, కానీ అవైలబుల్ 3 ఉన్నాయి. సో ఏ ప్రాబ్లం లేదు. బికి 2 ఇన్స్టాన్స్ నీడ్ ఉంది, ఇక్కడ అవైలబుల్ 3 ఉంది, బికి ప్రాబ్లం లేదు. సికి 2 ఇన్స్టాన్స్ నీడ్ ఉంది, అవైలబుల్ 2 కూడా ఉంది. సో ఇప్పుడు మనకి P1 అనేది ఎగ్జిక్యూట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదుగా, అవైలబుల్ కంటే నీడ్ తక్కువగానే ఉంది కదా. ఇక్కడ కోడ్ పక్కన అల్గోరిథం కూడా ఇచ్చాను చూడండి. వర్క్ అన్న అవైలబుల్ అన్న ఒకటే, మనకి నీడ్ అనేది లెస్ దాన్ అవైలబుల్ ఉంది కాబట్టి వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలోకేషన్ అవుతుంది. వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలోకేషన్ ఏంటి నాకు అర్థం కాలేదు అంటే, ఇప్పుడు P1 అనే ప్రాసెస్ సేఫ్ సీక్వెన్స్లోకి వచ్చింది. P1 అనే ప్రాసెస్ సేఫ్ సీక్వెన్స్లోకి వచ్చింది. అయితే సేఫ్ సీక్వెన్స్లోకి రాగానే ఏమవుతుందంటే, ఇది అలాకేట్ చేసుకున్న 2 ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ, 0 ఇన్స్టెన్స్ ఆఫ్ బి, 0 ఇన్స్టెన్స్ ఆఫ్ సి అనేది రిలీజ్ చేసేస్తుంది. ఇది రిలీజ్ చేసేసి ఈ అవైలబుల్ లేదా వర్క్ దాంతో యాడ్ అవుతుంది. అప్పుడు నీ 332 ఉన్న కాస్త 200 యాడ్ అయ్యి 532 కొత్త వర్క్ అవుతుంది నీకు. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు 332తో కంపేర్ చేసుకోకుండా 532తో కంపేర్ చేసుకోవాలి. అది దాని మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నీకు P1 ప్రాసెస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీ P0 ప్రాసెస్ చూడకూడదు, P2 ప్రాసెస్కి రావాలి. P2కి 6 ఇన్స్టెన్స్ నీడ్ ఉంది, కానీ ఇక్కడ 5 ఇన్స్టెన్సే ఉంది, సో పాసిబుల్ అవ్వదు P2 కూడా. నెక్స్ట్ P3 చూసుకోవాలి. 0 1 1 5 3 2, నీడ్ లెస్ దాన్ అవైలబుల్, సో P3 వస్తుంది. సో నెక్స్ట్ P1 తర్వాత మనకి P3 వస్తుంది అనమాట. P1 తర్వాత P3 వస్తుంది చూడండి కావాలంటే. సో P1 తర్వాత P3 వస్తుంది. P3 వచ్చాక ఈ 211 రిలీజ్ చేస్తుంది. ఈ 211 వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. 211 3 4 7 3 4 7. నెక్స్ట్ P4కి 431, ఇక్కడేమో 743 ఉంది. సో 431 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 743 కాబట్టి P3 తర్వాత నెక్స్ట్ మనకి P4 వస్తుంది అనమాట సేఫ్ సీక్వెన్స్లోకి. P4 రాగానే ఈ 002 వదిలేస్తుంది. ఈ 002 ఇక్కడ యాడ్ అవుతుంది. 002 ఇక్కడ యాడ్ అవడంతో 745 వస్తుంది. నెక్స్ట్ టైం మీరు కంపేర్ చేసుకునేటప్పుడు 745తో కంపేర్ చేసుకోవాలి. 743తో కానీ 522తో కానీ కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి P1 అయిపోయింది, P3 అయిపోయింది, P4 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ P0తో చూసుకోవాలి. 743 743 అనేది లెస్ దాన్ 745 ఉంది కాబట్టి ఈ P0 ఎగ్జిక్యూట్ సేఫ్ సీక్వెన్స్లోకి వచ్చేసి ఇక్కడ దీంతో యాడ్ అయిపోతుంది అనమాట. P0కి 010 అంటే 755 సేఫ్ సీక్వెన్స్లోకి P4 తర్వాత P0 వస్తుంది. లాస్ట్లో మిగిలిపోయిన P5 వచ్చేస్తుంది, మిగిలిపోయిన P2 వచ్చేస్తుంది. P2 302 రిలీజ్ చేస్తుంది. ఈ 302 రిలీజ్ చేస్తుంది. టోటల్ అప్పుడు 10 5 7 వచ్చాయి.
ఏకి 10, బికి 5, సికి 7. ఇనీషియల్గా ఏ బికి ఎన్ని ఉన్నాయి? 10, 5, 7. నీ 10, 5, 7 ఇనీషియల్గా ఉన్నవి ఫైనల్గా కూడా వచ్చేసాయి. సో నువ్వు ఎలాంటి మిస్టేక్ చేయలేదు, కరెక్ట్ వేలో ఉన్నావు అని దీని మీనింగ్ అనమాట. ఇప్పుడు రబ్ చేసి చూస్తే ఫస్ట్ P1, P3, P4, P0, P2 మన సేఫ్ సీక్వెన్స్ వచ్చేసింది. ఇంతతో మన సేఫ్ సీక్వెన్స్ అల్గారిథం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ సేఫ్ సీక్వెన్స్ అల్గారిథం సక్సెస్ఫుల్గా వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్, ఈ ఇన్స్టెన్స్, ఈ వాల్యూస్ తీసుకుంటే నీకు డెడ్ లాక్ రాకుండా సేఫ్గా నీ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతాయి అని అర్థం. ఆ సేఫ్ సీక్వెన్స్ ఏంటి అంటే P1, P3, P4, P0, P2 అని. కొన్నిసార్లు ఒక సమ్కి రకరకాల వెరైటీ సీక్వెన్స్ వస్తాయి, వెరీ రేర్ కేసెస్లో. అదంతా పట్టించుకోకండి. నెక్స్ట్ రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం ఉంది. రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే సేఫ్ సీక్వెన్స్ అయిపోయాక మీరు ఎక్స్ట్రాగా కొన్ని రిసోర్సెస్ అడుగుతారు. ఎక్స్ట్రాగా కొన్ని రిసోర్సెస్ అడిగితే సింపుల్, మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు, బ్యాంకింగ్లో ఎక్కువ వాడతాం కాబట్టి దీన్ని బ్యాంకర్స్ అల్గారిథం అన్నారా ఏమో మరి నాకైతే తెలియదు. కానీ ఒక బ్యాంక్కి వెళ్ళారు, మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 2 లక్షలు ఉంది, పెద్ద అమౌంటే, సరే 2 లక్షలు ఉంది, 2 lakhs. ఎంత ఏంటిది అవైలబుల్. నెక్స్ట్ మీ నీడ్ వచ్చేసి 1 lakh, మీ రిక్వెస్ట్ వచ్చేసి 50,000. ఇది ఆప్టిమల్ కండిషన్ అనమాట. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలు ఉంది, దాంట్లో మీకు లక్షే కావాలి, కానీ మీరు 50,000 విత్డ్రా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మన రిక్వెస్ట్ అనేది నీడ్ కన్నా తక్కువగా ఉందా లేదా చూసుకుంటాం. మన రిక్వెస్ట్ అనేది 50,000 నీడ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఒకవేళ నా నీడ్ 1 lakh కానీ నేను రిక్వెస్ట్ చేసేది 1,50,000 అనుకోండి, రిక్వెస్ట్ అనేది నీడ్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ఎర్రర్ రైజ్ అవుతుంది. ఇక్కడ హైలైట్ చేసిన ఇంపార్టెంట్, రైజ్ అండ్ ఎర్రర్. ఓకేనా? దాని తర్వాత రిక్వెస్ట్ గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. నా బ్యాంక్ బ్యాలెన్సే 2 లక్షలు ఉంది, కానీ నేను 10 లక్షలు విత్డ్రా చేయాలని అనుకుంటున్నా. అది ఆప్టిమల్ కండిషనా? కాదు. ఆ కండిషన్ ఫెయిల్ అయిపోయినా మీరు రిసోర్స్ నాట్ అవైలబుల్ అని ఎర్రర్ రైజ్ చేయాలి. రిక్వెస్ట్ అనేది నీడ్ కన్నా తక్కువగా ఉండి అవైలబుల్గా తక్కువగా ఉంటేనే మీరు ఈ రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ, ఒకవేళ మళ్ళీ ఈ- ఓ, ఆ, ఒక సమ్ చెప్తాను, అప్పుడు మీ థియరీ చూసుకున్న క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సమ్లోనే సేఫ్ సీక్వెన్స్ వచ్చాక రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం ఎలా అప్లై చేయాలో చెప్తాను. P1 అనే ప్రాసెస్ అడిషనల్గా 102 ఇన్స్టాన్సెస్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఈ రిక్వెస్ట్ అనేది వ్యాలిడ్ రిక్వెస్టా కాదా, ఈ రిక్వెస్ట్ అనేది వ్యాలిడ్ రిక్వెస్టా కాదా అని మనం ఎలా చెప్తాము అంటే ఫస్ట్ ఇనీషియల్ అవైలబుల్ ఎంత ఉంది మనకి? 332 ఉంది. ఓకే. ఇనీషియల్ అలోకేషన్ ఆఫ్ P1 ఎంత? 200. ఇనీషియల్ నీడ్ ఆఫ్ P1 ఎంత? 122. మన రిక్వెస్ట్ అనేది 102. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నీడ్ ఉందా? 102 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 122, ట్రూ. రిక్వెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలోకేషన్ ఉందా? 102 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 332, అలోకేషన్ కాదు, అవైలబుల్, ట్రూ. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి మనం ఈ 102 అనే అడిషనల్ ఇన్స్టాన్సెస్ని మనం ప్రాసెస్ 1కి అలౌ చేయొచ్చు. అలౌ చేయనప్పుడు మనకి చేంజెస్ ఏమవుతాయి అంటే రెడ్ కలర్లో హైలైట్ చేసా చూడండి, అవైలబుల్ అనే రిసోర్సెస్ తగ్గిపోతాయి. అవైలబుల్ ఈక్వల్ టు అవైలబుల్ రిక్వెస్ట్, మన రిక్వెస్ట్ ఏంటి? 102. 332 మైనస్ 102 ఎంత అవుతుంది? 2. 3. 2 మైనస్ 2, 0. సో అవైలబుల్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలొకేషన్, అలొకేషన్ ఈక్వల్ టు అలొకేషన్ ప్లస్ రిక్వెస్ట్. ఇనీషియల్ అలొకేషన్ అంతా 200, మనం రిక్వెస్ట్ చేసుకున్న ఏంటి? 102. సో P1 యొక్క అలొకేషన్ వచ్చేసి 302 అవుతుంది. నెక్స్ట్ నీడ్ ఏంటి? అంతే కదా, ఇప్పుడు నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలు ఉంది, నాకు 1,00,000 నీడ్ ఉంది, దాంట్లో నేను 50,000 విత్డ్రా చేయంగానే నాకు 50,000 తీరిపోయినట్టే. సో ఇంకెంత మిగులుతుంది? ఇంకో 50,000 మిగులుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 1,50,000 మిగులుతుంది. అంతే కదా. సేమ్ ఇంకో చెప్పాలంటే 2 లక్షలు ఉంది, నేను ఒక 30,000 విత్డ్రా చేశాను అనుకో, 1,70,000 మిగులుతుంది. సేమ్ ఆ వేలో ఇంకా సేమ్ ఆ వేలో అవైలబుల్ ఈక్వల్ టు అవైలబుల్ మైనస్ రిక్వెస్ట్ చేయాలి, అలొకేషన్ ఈక్వల్ టు అలొకేషన్ ప్లస్ రిక్వెస్ట్ చేయాలి, నీడ్ ఈక్వల్ టు నీడ్ మైనస్ రిక్వెస్ట్ చేయాలి.
దాని తర్వాత ఒకసారి రిసోర్స్ రిక్వెస్ట్ అల్గోరిథం అప్లై చేశాక ఈ న్యూ అవైలబుల్, న్యూ అలొకేషన్, న్యూ నీడ్తో మళ్ళీ సేఫ్ సీక్వెన్స్ అల్గోరిథం అప్లై చేయాలి. ఎందుకంటే ఈ ఈ వేరియబుల్స్ అన్ని చేంజ్ అయ్యాక సేఫ్ సీక్వెన్స్ కూడా చేంజ్ అవుతుంది కదా. మనకు సేఫ్ సీక్వెన్స్ సక్సెస్ఫుల్గా వస్తే డెడ్ లాక్ అనేది ఉండదు అని అర్థం. సేఫ్ సీక్వెన్స్ అనేది సక్సెస్ఫుల్గా రాకపోతే ఈ ఈ 102 అనే ఇన్స్టాన్సెస్ రిసోర్సెస్ని మనం ఎలా చేయలేం. సో రిసోర్స్ రిక్వెస్ట్ అల్గోరిథం అప్లై చేశాక మళ్ళీ సేఫ్ సీక్వెన్స్ అల్గోరిథం అప్లై చేసి అప్పుడు సేఫ్ సీక్వెన్స్ వస్తే సక్సెస్ఫుల్గా మనం ఈ రిసోర్స్ని మనం అలౌ చేయొచ్చు. వ్యాలిడ్ రిక్వెస్ట్ అని దాని మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. P4కి 330 అనేది అడిషనల్గా అది అడుగుతోంది. అయితే ఈ 330ని మనం ఎలా చేయొచ్చా చేయలేమా? ఈ ఎలా చేయొచ్చా చేయలేమా ఎలా చూడాలి అంటే మనకి ఇందాక అవైలబుల్ 230 వచ్చింది చూడండి. ఈ 230నే తీసుకోవాలి. ఇనీషియల్గా ఉన్న 332 తీసుకుంటారు చాలా మంది చేసే మిస్టేక్, ఇలా తీసుకోకూడదు. మనం ఆల్రెడీ 102 అనే అడిషనల్ ఇన్స్టాన్స్ ఈ P0 నుంచి P4లో ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అన్నీ మారాయి కాబట్టి మారిన కొత్త వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 330ని 230తో కంపేర్ చేయండి. రిక్వెస్ట్ లెస్ దాన్ అవైలబుల్ కండిషన్ ఫాల్స్ అయింది. 3 ఏకి 3 రిక్వెస్ట్ చేస్తే మన దగ్గర అవైలబుల్ ఉంది 2 అంటే నా దగ్గర 2 లక్షలు ఉంటే మీరు 3 లక్షలు అడుగుతున్నట్టు. ఇదనే వ్యాలిడ్ రిక్వెస్ట్ కాదు కాబట్టి ఈ రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తాం. సేమ్ అలాగే 02 రిక్వెస్ట్ 020 P0 020 రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగలదా చేయలేదా? 020 లెస్ దెన్ 230 కండిషన్ సాటిస్ఫైడ్. 020 లెస్ దెన్ 743 కండిషన్ సాటిస్ఫైడ్. సో ఈ రిక్వెస్ట్ అనేది మనం యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసి అన్నీ మార్చాం. అన్నీ మార్చాక మనకి మార్చాక టేబుల్ ఇలా వస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను డైరెక్ట్ టేబుల్ ఇచ్చేసాను. మీరు ఒకసారి రఫ్లో చేసి చూడండి, ఖచ్చితంగా ఇదే వస్తుంది. అయితే ఇలా వచ్చాక మళ్ళీ మనం సేఫ్ సీక్వెన్స్ అల్గోరిథం అప్లై చేయాలి. సేఫ్ సీక్వెన్స్ అల్గోరిథం అప్లై చేశాక మనకు సేఫ్ సీక్వెన్స్ అనేది రాదు. సేఫ్ సీక్వెన్స్ రాలేదు కాబట్టి ఈ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసిన డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ వ్యాలిడ్ కాదు. సో ఇప్పుడు మీకు ఈ రిసోర్స్ రిక్వెస్ట్ అల్గోరిథం అర్థమైందని అనుకుంటున్నారు. మీ ప్రాక్టీస్ కోసం కింద ఒక సమ్ ఇచ్చాను, అది ఎగ్జిక్యూట్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రాఫ్ సమ్లు ఎలా చేయాలో చూద్దాము. ఇలా జస్ట్ మీకు సింపుల్గా గ్రాఫ్ ఇచ్చేసి డెడ్ లాక్ వస్తుందా రాదా అని మిమ్మల్ని కనుక్కోమంటారు. ఫస్ట్ మీరు సైకిల్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడం ఇలా చేయడం కంటే ఈ రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్కి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అవైలబుల్ రాసుకోవాలి, అలొకేషన్ రాసుకోవాలి, నెక్స్ట్ దాని తర్వాత మ్యాక్స్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి, దాని తర్వాత నీడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? ఇక్కడ P1 R1 ఉంది అంటే దీని మీనింగ్ ఏం చెప్పాను ఆల్రెడీ పైన నీకు నేను. ఇక్కడ P1 ఈజ్ రిక్వెస్టింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ R1 అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ టేబుల్ రాసుకోవాలి. రిక్వెస్ట్ అవైలబుల్ అలోకేటెడ్ P0 P1 P2 P3. ఓకే, ఫస్ట్ P0 చూద్దాం. P0 R3లో ఒక ఇన్స్టాన్స్ని రిక్వెస్ట్ చేస్తాం అంటే దాని మీనింగ్ 001 అని. P1 R1ని ఒక ఇన్స్టాన్స్ రిక్వెస్ట్ చేస్తుంది. ఇది R1, ఇది R2, ఇది R3. సో 100. P2 R3ని రిక్వెస్ట్ చేస్తుంది. సో 001. నెక్స్ట్ P3 టూ ఇన్స్టెన్స్ ఆఫ్ R2ని రిక్వెస్ట్ చేస్తుంది. సో 020. నెక్స్ట్ అలోకేషన్ చూద్దాం. అలోకేషన్ P1కి R1 R2 అలోకేట్ అయ్యాయి. సో P1కి R1 ఒకటి R2 ఒకటి. నెక్స్ట్ P0కి R1 R3 అలోకేట్ అయ్యాయి. R1 R3 అలోకేట్ అయ్యాయి. సో 101. నెక్స్ట్ P2కి R2 అలోకేట్ అయింది. సో 010. దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇలా చేస్తాం. నెక్స్ట్ P3లో R2 ఒకటి అలోకేట్ అయింది. సో 010. ఇప్పుడు అలోకేషన్ వచ్చేసింది, రిక్వెస్ట్ వచ్చేసింది, అవైలబుల్ R1లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి? 2 అలోకేట్ అయిపోయాయి. సో R1లో అవైలబుల్ 0. R2లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి? ఎవడు అవైలబుల్గా లేదు. R3లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి? ఒక ఇన్స్టెన్స్ ఏమో P0కి వెళ్ళింది, ఇంకొక ఇన్స్టెన్స్ ఖాళీగా ఉంది కదా ఈ ఇన్స్టెన్స్. సో 001 వచ్చేసి మన అవైలబుల్. ఇంకా అలోకేషన్ రిక్వెస్ట్ అవైలబుల్ వచ్చేసాక సేఫ్ సీక్వెన్స్ మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ P0 పర్మిట్ చేస్తాం,
P0 అయిపోగానే P2 పర్మిట్ చేస్తావు. P0 సంథింగ్ ఒక సేఫ్ సీక్వెన్స్ వచ్చేస్తుంది. టేబుల్ గీసుకొని వస్తే మీకు ఇంక సమ్ ఎలా చేయాలో వచ్చేస్తుంది. ఇలా ఒక కాంప్లెక్స్ గ్రాఫ్ ఇచ్చి టేబుల్ మీరే గీసుకున్నాక సేఫ్ సీక్వెన్స్ వేసి మళ్ళీ రిసోర్స్ రిక్వెస్ట్ అల్గోరిథం వేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి సేఫ్ సీక్వెన్స్ వేసి ఆ రిసోర్స్ మనం ఎలా చేయొచ్చా చేయకూడదో చూసుకొని ఇది ఒక 10 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇలా కూడా అడుగుతాడు. ఇంకొకటి ఇలా అడుగుతాడు, ఒక ఫిగర్ 1 ఫిగర్ 2 అని గ్రాఫ్లు ఇచ్చి ఇందులో డెడ్ లాక్ పాసిబిలిటీ ఉందా లేదా, డెడ్ లాక్ డిటెక్షన్ అల్గోరిథం. డెడ్ లాక్ డిటెక్షన్ అల్గోరిథం కూడా ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ నెక్స్ట్ సపరేట్ వీడియో కూడా చేస్తాను డెడ్ లాక్ డిటెక్షన్లో. నెక్స్ట్ దాని తర్వాత మన టాపిక్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్, పేజింగ్, సెగ్మెంటేషన్ అవన్నీ చెప్తాను. దాని తర్వాత దాంట్లో కొన్ని సమ్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్, అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ ఇచ్చి మనకి డెడ్ లాక్ వస్తుందా రాదా అంటే సైకిల్ చూసుకోవాలి. ఇక్కడ ఒక సైకిల్ ఉందా లేదా, ఇక్కడ సైకిల్ లేదు, ఇక్కడ సైకిల్ ఉంది, ఈ సైకిల్ ఉంది. సో డెడ్ లాక్ రావడం పాసిబిలిటీ ఉంది, అలాగా అనమాట. నెక్స్ట్ డెడ్ లాక్ రికవరీ. డెడ్ లాక్ అవాయిడెన్స్ చూసాం, ఆ 4 కండిషన్స్లో ఒకటి తీసేయాలి అని. డెడ్ లాక్ డిటెక్షన్కి ఏమో డెడ్ లాక్ ప్రివెన్షన్లో ఏమో బ్యాంకర్స్ అల్గోరిథం చూసాం. డెడ్ లాక్ డిటెక్షన్ అల్గోరిథం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ డెడ్ లాక్ రికవరీ, అసలు ఒకసారి డెడ్ లాక్ అయితే దాని నుంచి మనం ఎలా రికవర్ అవ్వాలి. 2 మార్క్స్ ఇంపార్టెంట్. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి ప్రాసెస్ టర్మినేషన్, 2 రిసోర్స్ టర్మినేషన్. ప్రిమిషన్ అంటే ఏం చెప్పాను, స్టాప్ అని చెప్పాను. ప్రాసెస్ టర్మినేషన్ కానీ రిసోర్స్ స్టాప్ కానీ. ప్రాసెస్ టర్మినేషన్ అంటే ఏం చేయాలంటే మన దగ్గర 5 ప్రాసెస్లు ఉండి డెడ్ లాక్ వస్తే ఒక ప్రాసెస్ని లేపేయాలి, అసలు కిల్ ఆర్ అబార్ట్ చేసేయాలి. అప్పుడు 5 ప్రాసెసెస్ కాస్త 4 ప్రాసెసెస్ అవుతాయి. అప్పుడు ఆ అబార్ట్ చేసేసిన ప్రాసెస్ రిసోర్సెస్ రిలీజ్ చేస్తాయి కాబట్టి మిగతా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి డెడ్ లాక్ నుంచి రికవర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సేమ్ రిసోర్స్ ప్రిమిషన్ కూడా. రిసోర్స్ ప్రిమిషన్ అంటే ఏంటంటే సర్టైన్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అలోకేట్ అవ్వకుండా మనమే ఆపేస్తాం అనమాట. అప్పుడు ప్రాసెస్ మనము డెడ్ లాక్ నుంచి రికవర్ అవ్వచ్చు. సో డెడ్ లాక్ రికవరీలో ఈ 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. మీరు బ్యాంకర్స్ అల్గోరిథం మీద ఒక సమ్ ఇచ్చాను. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కెన్ డెడ్ లాక్ అకర్ ఇఫ్ ఓన్లీ 3 కండిషన్స్ హోల్డ్. నో, లేదు. 4 కండిషన్స్ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అయితేనే మన డెడ్ లాక్ పాసిబుల్ అవుతుంది. డెడ్ లాక్ వస్తే పర్మనెంటా, లేదు. మనము డెడ్ లాక్ రికవరీ వాడుకొని మనం దాని నుంచి రికవర్ అవ్వచ్చు. బ్యాంకర్స్ అల్గోరిథం అనేది ఎందుకు ప్రాక్టికల్గా ఉంది ఓఎస్లో, ఎందుకంటే మనకి మాక్సిమం నీడ్ ముందే తెలియాలి. ఎందుకంటే బ్యాంకర్స్ అల్గోరిథంలో మ్యాక్స్ మ్యాట్రిక్స్ ఉంది కదా, N x M మ్యాట్రిక్స్. మనకి మాక్సిమం నీడ్ ముందే తెలియడం అది అన్రియలిస్టిక్. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంకులో మాక్సిమం ఒక కస్టమర్ ఎంత అమౌంట్ పెడతాడు అనేది మనకు తెలియదు. నువ్వంటే 10 లక్షలు 20 లక్షల మించి పెట్టలేకపోవచ్చు. అంబానీ వచ్చాడు, లేదా అదానీ వచ్చాడు, లేదా ఇంకొక అతను వచ్చాడు, వాళ్ళు ఎంత అమౌంట్ పెడతారో మనకు ముందే తెలియదు కాబట్టి, మాక్సిమం డిమాండ్ మనకు ముందే తెలియదు కాబట్టి ఇది ఇంప్రాక్టికల్. సో ఈ వీడియోలో మనం డెడ్ లాక్ గురించి దాదాపు ఆల్మోస్ట్ డిస్కస్ చేసేసాము. నెక్స్ట్ వీడియోలో మెమరీ మేనేజ్మెంట్, డెడ్ లాక్ కొంచెం కొంచెం మిగిలిపోయిన ఉన్నాయి, అవి చూసేస్తే డెడ్ లాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.